హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. నీతి పద్యాలు. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడివిడైన నేమి కరము పాలు, ప్రీతి గల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క అర్థం అనేటువంటిది భావము మనం తెలుసుకుందాము. ఓ వేమ, మంచి ఆవు పాలు కొంచెమైన మేలు, తాగి తృప్తి పొందవచ్చు అనమాట. దాన్ని వచ్చేసి కాస్త ఓకే, ఆవు పాలు మంచిగానే ఉంటుంది అనేటువంటి తృప్తి పడవచ్చు. కానీ కడవ నిండా వచ్చేసి, కడవ అంటే వచ్చేసి ఒక పెద్ద బిందె నిండా వచ్చేసి గాడిద పాలు ఉన్నా తాగగలమా అంటే అవి మనకు ఉపయోగపడవు, మనము తాగలేమన్నమాట. అలాగే ప్రేమతో పెట్టినటువంటి భోజనము కొద్దిగా అయినా చాలన్నమాట. మనము మనసారా ఏం చేయగలుగుతాము, ప్రీతిగా తినేయగలుగుతాం అనమాట. కానీ మనసారా ప్రీతిగా పెట్టనటువంటి భోజనం వచ్చేసి ఎంతైనా తృప్తిని ఇవ్వదు అనేటువంటిదే ఈ యొక్క పద్యం యొక్క భావము. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఓ వేమ నల్లగా ఉండేటువంటి ఎలుగుబంటి చర్మాన్ని తీసుకొని వచ్చుకున్నాం అనమాట. తీసుకొని వచ్చి దాన్ని తెల్లగా చేయాలని మనము విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. చర్మాన్ని సంవత్సరం పాటు ఉతికిన నలుపు పోయి తెల్లగా ఏమీ మారదు, దాని యొక్క రంగే అటువంటిది అనమాట. అలాగే ప్రాణం లేనటువంటి కొయ్య బొమ్మను ఎంత కొట్టినా అది ఉలకదు పలకదు. ఇలాంటి పనులు చేయడము తెలివి తక్కువ, అంటే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు అనేటువంటిది, ప్రయోజనం లేనటువంటి పనులను చేయరాదు అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనం తెలుసుకున్నాము. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. చేతగానివాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట. మంచివాడు 10 మందికి సంతోషం కలిగించేలా మాట్లాడుతూ ఉంటాడనమాట. అందరినీ సంతోషపెట్టాలనేటువంటి వాడు మాట్లాడుతూ ఉంటాడు. కంచు పెద్ద శబ్దం చేస్తూ మోగుతుంది. మనము కంచు ఆ యొక్క కొట్టినట్లయితే దాని యొక్క శబ్దం వచ్చేసి మారుమోగిపోతూ ఉంటుంది, బాగా ఎక్కువగా శబ్దం వినిపిస్తుంది. కానీ విలువైనటువంటి బంగారం మాత్రము సద్దు చేయదు, విలువైనటువంటి బంగారం మాత్రం మనకు వినిపించదు అనమాట. శబ్దము కొట్టినా కానీ దాని యొక్క శబ్దం అనేటువంటిది వినిపించదు. అలాగే కోతల రాయళ్ల మాటల వల్ల ఎవరికి మనకు మేలు అనేటువంటిది కలగదు. సో మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటి చేయాలి, కానీ మన యొక్క గొప్పలు అనేటువంటిది చెప్పుకోకూడదు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిజీమల చెక్కి చేతజిక్కి చావదే సుమతి. కొంతమంది ఎక్కువగా ఏం చెప్పుకుంటారంటే బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మాకు కొండంత బలం ఉంది, ఈ ప్రపంచంలో వచ్చేసి మాకు సరిసాటి ఎవరు లేరన్నటువంటి ధీమాతో కొందరు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి గర్వపరులో కానీ ఆ మాట అనేటువంటి నిజం కాదు, అవి ఒట్టి నీటి మూట అనగా నిలబడదు. పాము ఎంత బలమైంది కావచ్చు, కానీ వేల కొద్ది చీమలు కానీ చుట్టుముట్టినట్టనుకోండి పాము ఏమైపోతుంది, చనిపోతుంది. కాబట్టి ఆ పాము ఏం చేస్తుంది, చచ్చిపోతుంది. అంతే, గర్వము ఎవరికి ఏమాత్రము పనికిరాదు. కాబట్టి గర్వంతో ఉండకూడదు, గర్వం అనేటువంటిది ఎవరికి ఉండకూడదు అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. చెరువు నిండా నీళ్లు నిండితే అది కలకల్లాడుతూ ఉంటుంది. మామూలుగా వచ్చేసి అప్పుడు వేల కొద్ది కప్పలు వచ్చేసి ఏమవుతాయి, చెరువులో పడతాయి అనమాట. ఆ విధంగా శబ్దం చేసుకుంటూ ఉంటాయి. అట్లే మనము సిరి సంపదలతో మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే మనతో పాటు ఆనందంగా ఉండేటువంటి ఎక్కడెక్కడికి బంధువులందరూ వచ్చి మన ఇంట్లో మకాం వేస్తారనమాట. మనం ధనం పోగొట్టుకుంటే మన దగ్గర అసలు డబ్బు లేదని తెలుసుకున్నారనుకోండి, ఎక్కడ వాళ్ళు అక్కడే పారిపోతారనమాట. అప్పుడు అందరూ మనల్ని విడిచి పెట్టిపోతారు. అంటే ఈ ప్రపంచంలో ధనానికి విలువ, మర్యాదను. కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క ధనము వైపుగా వెళ్లకుండా వచ్చేసి మంచి మర్యాదలు అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. అంతేగాని వచ్చేసి ధనానికి ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వకూడదు, మనుషులకి ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వడము నేర్చుకోండి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పదాలను వచ్చేసి చూద్దాము. కరము, అల్పుడు, మ్రోగునట్లు, పట్టెడైనను, ఆడంబరము, నిగ్రహించి, విశ్వదాభిరామ, సజ్జనుడు, సర్పము, వినురవేమ, చల్లగా, తెప్పలు,
కఠిన పదాలకు వచ్చేసి అర్థాలు వచ్చేసి ఖరము గాడిద, ఎలుగు ఎలుగుబంటి, ఏడాది అంటే సంవత్సరము, కొయ్య చెక్క, అల్పుడు చేతగానివాడు, సజ్జనుడు మంచివాడు, ఆడంబరము గొప్పలు చెప్పుకొనుట, మ్రోగు శబ్దము చేయు, కనకము బంగారము, పలువురితో చాలామందితో, సర్పము పాము, నిగ్రహించి ధీమాగా లేదా గర్వంగా, తెప్పలుగా నిండుగా లేదా ఎక్కువ